రామ్ చరణ్ కొత్త సినిమా పెద్ద నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ రై రై రారా సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది కదా. అసలీ పాట చుట్టూ ఉన్న హైపేంటి? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన రివ్యూని తీసుకుని మనం ఇప్పుడు డీకోడ్ చేద్దాం. అసలీ పాట ఎందుకంత పెద్ద హిట్ అయిందో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. మొత్తం రివ్యూని ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే, నెక్స్ట్ లెవెల్. పాట గురించి ఆ రివ్యూ ఇచ్చిన ఫైనల్ వర్డిక్ట్ ఇది. అసలొక పాటని అంత స్పెషల్గా ఆ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన అంశాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఆ రివ్యూ ప్రకారం ఈ పాట ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్. రిలీజ్ అయిన వెంటనే ఇన్స్టెంట్ హిట్ అయిపోయింది. ఎందుకలా అంటున్నారు చూద్దాం పదండి. సరే, అందరూ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు, బానే ఉంది. కానీ ఏంటి ఆ స్పెషల్? ఈ పాటలో అంతగా ఆకట్టుకున్న విషయాలు ఏంటి? వాటిని ఇప్పుడు కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఆ రివ్యూ ప్రకారం ఈ పాట సక్సెస్ వెనుక ముఖ్యంగా 3 పిల్లర్సున్నాయట. అవేంటంటే సంగీతం, సాహిత్యం, ఇంకా డాన్స్. వీటిలో ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ మ్యూజిక్ గురించి మాట్లాడాలి. హబ్బబ్బా, అదిరిపోయింది. ఒకే పాటలో మోటివేషన్ ఇస్తూ అదే టైంలో ఫుల్ ఎనర్జీతో ఊపేయడమనేది చాలా కష్టం. కానీ ఈ పాటలో ఆ మ్యాజిక్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయిందని ఆ రివ్యూలో చాలా క్లియర్గా చెప్పారు. ఇక లిరిక్స్, ఇవి కేవలం పాటకు ప్రాస కోసం పెట్టిన పదాలు కాదట. సినిమా కథకు సరిగ్గా సరిపోయేలా చాలా లోతైన అర్థంతో ఉన్నాయని. అందుకే పాట వింటున్నప్పుడు అంత బాగా కనెక్ట్ అవుతుంది అని అంటున్నారు. ఇక అస్సల విషయానికొద్దాం. రామ్ చరణ్ డాన్స్, దాని గురించి మాటల్లేవు, మాట్లాడుకోడాల్లేవు. రివ్యూవర్ అన్నట్టు ఇది నిజంగా పీక్ ఎనర్జీ పర్ఫార్మెన్స్. పాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ స్టెప్పులతో అదరగొట్టేశాడు. చాలామందికైతే తన కెరీర్ మొదట్లో వచ్చిన చిరుత సినిమా రోజులు గుర్తొచ్చాయంట. మరి ఆ రేంజ్లో ఉందన్నమాట. ఇక జానీ మాస్టర్ కొరియోగ్రఫీ గురించి మనం స్పెషల్గా చెప్పాలా? హ్యాట్స్ ఆఫ్, అంతే. ముఖ్యంగా వీడియోలో ఒక సీనైతే అందరినీ తెగ ఆకట్టుకుంది. అదే ఆ ఇన్నోవేటివ్ క్రికెట్ బ్యాట్ షాట్. చాలా రస్టిక్గా, రాగా ఉండి ఆ విజువల్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయని రివ్యూయర్ ప్రశంసించారు. ఓకే, పాటలోని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంతా పక్కన పెడితే దీని వెనక చాలా పెద్ద స్ట్రాటజిక్ థింకింగ్ ఉందట. అదేంతో చూద్దాం. ఆ రివ్యూయర్ థియరీ ప్రకారం ఈ పాటను ఏఆర్ రెహమాన్ గారితో పాడించడం ఒక మాస్టర్ స్ట్రోక్. ఎందుకంటే రేపు అమెరికా లాంటి దేశాల్లో పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసినప్పుడు ఆయనతో లైవ్ పర్ఫార్మెన్స్ ఇప్పిస్తే ఆ వచ్చే హైపే వేరు. అంటే ఇది కేవలం ఒక పాట కాదు, ఒక గ్లోబల్ ప్రమోషనల్ స్ట్రాటజీ అన్నమాట. అయితే అంతా బాగున్నా రివ్యూయర్కి ఒక్క విషయంలో మాత్రం చిన్న అసంతృప్తి ఉంది. అది పాట రిలీజ్ స్ట్రాటజీ గురించి. వాళ్ళడిగిన సింపుల్ క్వశ్చన్ ఇదే: సినిమా పాన్ ఇండియా అని ఇంతలా ప్రమోట్ చేస్తున్నప్పుడు పాటను అన్ని భాషల్లో ఒకేసారి ఎందుకు రిలీజ్ చేయలేదు? అలా చేసి ఉంటే దీని ఇంపాక్ట్ ఇంకా వేరే లెవెల్లో ఉండేది కదా అనేది వాళ్ల పాయింట్. ముఖ్యంగా హిందీ మార్కెట్ అనేది ఇప్పుడు చాలా కీలకం కదా. అలాంటప్పుడు తెలుగుతో పాటు హిందీ వర్షన్ కూడా రిలీజ్ చేయకపోవడం ఒక పెద్ద స్ట్రాటజిక్ మిస్టేక్ అని వాళ్ళు ఫీలయ్యారు. ఫస్ట్ ప్రయారిటీ తెలుగు, హిందీకిచ్చి ఆ తర్వాత మిగతా భాషల్లో రిలీజ్ చేసి ఉండాల్సిందే. సరే, ఇక ఫైనల్గా ఈ ఒక్క పాట సినిమా కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపించబోతోందో చూద్దాం. ఎందుకంటే ఆ రివ్యూలో చెప్పిన అంచనాలు మామూలుగా లేవు. రివ్యూర్ ఒకటి చాలా క్లియర్గా చెప్పారు: ఈ పాట ఒక పవర్ఫుల్ లాంచ్ ప్యాడ్ లాంటిది. ఇది సినిమా మీద, రాబోయే అప్డేట్స్ మీద అంచనాల్నే ఆకాశానికి తీసుకెళ్లిపోయింది. ఇప్పుడు కాస్త షాకింగ్ నంబర్స్ చూద్దాం. రెడీనా? ఆ రివ్యూ అంచనా ప్రకారం కేవలం హిందీ మార్కెట్లోనే ఈ సినిమా నెట్ కలెక్షన్ ఏకంగా 300 కోట్లు దాటుతుందట. జస్ట్ హిందీ బెల్ట్లోనే. ఆగండి, అక్కడితో అయిపోలేదు. ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ టోటల్ గ్రాస్ కలెక్షన్ 1000 కోట్లు. 1000 కోట్లు దాటుతుందని వాళ్ళు చాలా బలంగా నమ్ముతున్నారు. ఈ ఒక్క పాట సృష్టించిన ఇంపాక్ట్ అది. సో ఈ మొత్తం విశ్లేషణను ఆ రివ్యూవర్ లేవనెత్తిన ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో రంగస్థలంను కూడా దాటేసి ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం సినిమా రిలీజయ్యేదాకా ఆగాల్సిందే.